ఫ్రెండ్స్ ఈ రోజు మనం సుజుకి నుంచి లేటెస్ట్ గా వచ్చిన ఈ యాక్సిస్ గురించి డీటెయిల్ గా వీడియో చేయబోతున్నాం. ఈ వీడియోలో ఈ వెహికల్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఈ వెహికల్ యొక్క ఫీచర్స్ కానీ ఈ వెహికల్ లో ఉన్న డ్రాబ్యాక్స్, మనం రైడ్ చేసినప్పుడు మన ఎక్స్పీరియన్స్, ఇంకా ఇదే సెగ్మెంట్ లో ఉన్న వేరే వెహికల్ తో కంపేర్ చేసినప్పుడు ఈ వెహికల్ యొక్క డిఫరెన్స్ ఏంటి, మరిన్ని విషయాలు ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అయితే ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్. ముందుగా మనం కొత్తగా వచ్చిన ఈ యాక్సెస్ ని ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు హెడ్ లైట్ వచ్చేసరికి చాలా షార్ప్ గా ఉంటుంది. ఓవరాల్ గా డిజైన్ అయితే చాలా మోడర్న్ గా అనిపిస్తుంది. ఇంతకు ముందు మనం పెట్రోల్ వేరియంట్ లో కొంచెం బోల్డ్ గా అనిపించేది వెహికల్, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం మోడర్న్ గా అనిపిస్తుంది. ఇక్కడ మనం నీట్ గా డిజైన్ చేసిన హెడ్ లైట్ ని చూడొచ్చు. ఇందులోనే హై బీమ్, లో బీమ్ రెండు ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి డిఆర్ఎల్ ఇచ్చారు, అంటే వర్టికల్ డిఆర్ఎల్స్. మనం వేరే వెహికల్స్ లో కొంచెం హారిజాంటల్ డిఆర్ఎల్స్ చూస్తాము, కానీ ఇక్కడ మాత్రం వర్టికల్ గా ఇచ్చారు. ఇది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇది కూడా డ్యూయల్ టోన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ ఒక గ్రే కలర్, ఇది వచ్చేసరికి కొంచెం గ్రీన్ కలర్ లాగా ఉంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి సుజుకి బ్రాండింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఓవరాల్ గా వెహికల్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇండికేటర్స్ ఇచ్చారు. ఓవరాల్ గా అంటే హెడ్ లైట్ కానీ, డిఆర్ఎల్స్ కానీ, ఇక్కడ ఉన్న ఇండికేటర్స్ కానీ, టైల్ లైట్స్ కానీ, ఇవన్నీ ఫుల్ ఎల్ఈడి సెక్షన్ తో ఇచ్చారు. చూడటానికి వెహికల్ అయితే మోడర్న్ గా ఉంది. మోడర్నే కాదు, సుజుకి యాక్సిస్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది బిల్డ్ క్వాలిటీ. బిల్డ్ క్వాలిటీ కూడా అంటే నార్మల్ గా మనం పెట్రోల్ వెహికల్స్ కి బిల్డ్ క్వాలిటీ కొంచెం బాగుంటుంది. ఈవీ వెహికల్స్ అన్నప్పుడు కొంచెం బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఈ వెహికల్ ని కొంచెం కార్నర్ లో చూసినప్పుడు ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ ఉన్న టెలిస్కోపిక్ సస్పెన్షన్ చూడొచ్చు. ఇది కూడా అంటే మనం రఫ్ రోడ్ లో కానీ, పాత్ హోల్స్ లో కానీ, కొంచెం హాఫ్ రోడింగ్ లో వెళ్తున్నప్పుడు కూడా సస్పెన్షన్ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ వీల్ ఉంది. ఫ్రంట్ వీల్ లో 90-90-12 సెక్షన్ టైర్ ఇచ్చారు. ఎలై వీల్స్ డిజైన్ అయితే చాలా మోడర్న్ గా ఉంది. అంటే మనం వేరే వెహికల్ లో చూసినట్టు ట్రెడిషనల్ గా లేదు. ఇది వచ్చేసరికి మిషన్ కట్ ఎలై వీల్. ఇందులో వచ్చేసరికి టోటల్ 7 స్పోక్స్ ఎలై వీల్ ఇచ్చారు. ఇది కాంబీ బ్రేక్ వస్తుంది. కాంబీ బ్రేక్ తో పాటు రీజనరేటివ్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. అయితే ఫ్రంట్ సైడ్ మనం ఈ బ్రేకింగ్ సిస్టమ్ లో ఉన్న డిస్క్ ను కూడా చూడొచ్చు. ఇక్కడ డిస్క్ క్యాలిపర్ కూడా ఉంది. అంటే ఇక్కడ సైడ్ వెహికల్ కి రిఫ్లెక్టర్స్ ఉంటాయి. అంటే ఎక్కడైనా మనం చీకట్లో కానీ, లేదంటే మనం వెహికల్ ఆఫ్ చేసి ఎక్కడైనా పార్క్ చేసినా కూడా వెహికల్ యొక్క ఐడెంటిటీ, అంటే అక్కడ ఒక వెహికల్ ఉందని చెప్పడానికి ఈ రిఫ్లెక్టర్స్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి యాక్సిలరేటర్, బ్రేక్ లివర్స్ ఉన్నాయి. ఇవి కూడా చాలా ప్రీమియం గా అనిపిస్తున్నాయి. అంటే నార్మల్ గా అంటే లైట్ గా అనిపించట్లేదు. మీరు అప్లై చేస్తున్నప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ చాలా ఫీల్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి వెహికల్ ఇగ్నిషన్ ఒకటి, ఆ తర్వాత సీట్ ఓపెన్, ఆ తర్వాత ఇది పవర్ ఛార్జింగ్ లిడ్, దీంతో పాటు హ్యాండిల్ లాక్ ఆప్షన్ కూడా ఈ కంట్రోల్ తోటి ఇచ్చారు. ఇది రేర్ వ్యూ మిర్రర్ క్వాలిటీ కూడా బానే ఉంది. ఆ తర్వాత ఇక్కడ మనం రైట్ సైడ్ హ్యాండిల్ బార్ మీద చూసుకుంటే ఇక్కడ ఇగ్నిషన్ కిల్ స్విచ్ ఉంది, అంటే ఇంజన్ ఆన్ ఆఫ్ లాగా. ఆ తర్వాత ఇక్కడ ఇదే స్విచ్ తోటి మనకి రివర్స్ బటన్ కూడా ఉంది. అంటే రివర్స్ కూడా మనం ఈ వెహికల్ ని అంటే ఆబ్వియస్లీ అంటే ఒక్కొక్కసారి లేడీస్ వెహికల్ ని రివర్స్ తీసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఇక్కడ మనం ఈ రివర్స్ అనేది ఎంగేజ్ చేసుకొని మనం వెహికల్ ని అంటే యాక్సిలరేషన్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో, అంటే మనం యాక్సిలరేటర్ ని ఆపోజిట్ ట్విస్ట్ చేయగలిగితే వెహికల్ మనం నడిచినంత స్పీడ్ అంటే 2-3 కిలోమీటర్ స్పీడ్ తోటి వెనక్కి వెళ్తుంది. కాబట్టి ఇది లేడీస్ కి బాగా యూజ్ అవుతుంది, సీనియర్ సిటిజన్ కానీ బాగా యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకి హజార్డ్ లైట్స్, అంటే మనం ఎక్కడైనా వెహికల్ ఎప్పుడైనా స్టాప్ చేయాల్సి ఉంటే ఈ హజార్డ్ లైట్స్ అంటే సైడ్ అన్ని 4 వైపులా ఉన్న ఇండికేటర్స్ ఈ బటన్ తోటి ఆన్ అవుతాయి. ఇందులో వచ్చేసరికి 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి ఎకో, ఆ తర్వాత రైడ్ ఏ, రైడ్ బి. అంటే నార్మల్ గా మనం చూస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఎప్పుడైనా మనం కూర్చున్నప్పుడు కొంచెం నారోగా అనిపిస్తాయి. అంటే వేరే వెహికల్స్ ని మనం కంపేర్ చేసినప్పుడు అవి కొంచెం నారోగా అనిపిస్తాయి. బట్ కొత్తగా వచ్చిన ఈ యాక్సిస్ లో వచ్చేసరికి సీట్ చాలా పెద్దగా ఉంది. అంటే ఒక ఫుల్ ఫ్యామిలీ అయినా, అంటే కొంచెం పెద్ద పర్సనాలిటీ వాళ్ళైనా కూడా అంటే పెద్ద సీట్ లో చాలా కంఫర్టబుల్ గా రైడ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నేరోగా, ఇరుకుగా అయితే మీరు రైడ్ చేస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్ గా అయితే అనిపించదు. అది మీరు ఇక్కడ చూడొచ్చు. నేనైతే 6 ఫీట్స్ ఉన్నాను. ఇక్కడ నేను కూర్చున్న తర్వాత కూడా వెనక చాలా స్పేస్ ఉంది. కుషనింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా రైడింగ్ పొజిషన్ అంటే మనం కూర్చున్నప్పుడు కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు. ఇది మనం చూస్తుంది సుజుకి ఈ యాక్సిస్ ది స్మార్ట్ కీ. దీంతో పాటు ఇక్కడ మాన్యువల్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసరికి ఇక్కడ మాన్యువల్ గా మనం ఇగ్నిషన్ ఆన్ చేసుకోవచ్చు. తర్వాత
సీట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడున్న ఛార్జింగ్ లిడ్ ఉంది, ఛార్జింగ్ చేసుకోవడానికి లిడ్, దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం మాన్యువల్ గా ఓపెన్ చేయొచ్చు. ఈ వెహికల్ లో ఉన్న అసలు పార్ట్, దీని మోటార్ గురించి మాట్లాడుకుందాం. ఈ మోటార్ వచ్చేసరికి 4.1 కిలోవాట్ పవర్ ఉన్న మోటార్ అన్నమాట. ఇందులో హార్స్ పవర్ వచ్చేసరికి 5.58 హార్స్ పవర్ ని 15 న్యూటన్ మీటర్ టార్క్ తో ప్రొవైడ్ చేస్తుంది. ఈ మోటార్ నార్మల్ మోటార్ లాగా కాదు. ఒక్కసారి ఇక్కడ చూడండి మెటల్ సౌండ్ కూడా ఎలా వస్తుందో. అంటే నార్మల్ గా మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మీరు ఎక్కడ టచ్ చేసినా కూడా కొంచెం అంటే ప్లాస్టిక్ కానీ లేదంటే ఫైబర్ సౌండ్ వస్తుంది. కానీ ఈ యాక్సిస్ లో వచ్చేసరికి మొత్తం మెటాలిక్ బాడీ లా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెహికల్ ని మనం రేర్ సైడ్ నుంచి ఒకసారి వెనక వైపు నుంచి చూస్తే ఫస్ట్ మనకి ఇక్కడ సాలిడ్ గ్రాబ్ రైల్ ఉంటుంది. వెనక కూర్చున్న వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా వెహికల్ ని వెనక్కి ముందుకి తీయాలన్నా కూడా ఇది బాగా అంటే హ్యాండీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనం సుజుకి బ్రాండింగ్ చూస్తాము. ఇక్కడ యూ షేప్ లో ఉన్న ఎల్ఈడి టైల్ ల్యాంప్ ఉంది, చాలా మోడర్న్ గా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి రేర్ సైడ్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ కూడా కావాల్సిన చిన్న లైట్ ని కూడా ఇక్కడ ఇచ్చారు. లేటెస్ట్ గా వస్తున్న వెహికల్ లో మనం మిడిల్ స్టాండ్ ని మిస్ అయ్యాము. కానీ కొత్తగా వచ్చిన ఈ యాక్సిస్ లో వచ్చేసరికి మనకి సైడ్ స్టాండ్ తో పాటు మిడిల్ స్టాండ్ కూడా ఇచ్చారు. కాబట్టి మనం పార్కింగ్ చేసినప్పుడు ఎక్కువ స్పేస్ ఆక్రమించదు. వెహికల్ కూడా చాలా స్టేబుల్ గా ఉంటుంది. తర్వాత మనం ఇక్కడ చూస్తే రేర్ వీల్ డిజైన్ కూడా చూడండి ఎంత ప్రీమియం గా ఉందో. ఈ ఫినిషింగ్ కూడా చాలా ప్రీమియం గా అనిపిస్తుంది, రెగ్యులర్ వెహికల్ గా అనిపించదు. ఇప్పుడు ఒకసారి వెహికల్ ని మిడిల్ స్టాండ్ వేద్దాము. మిడిల్ స్టాండ్ వేసి ఈ వైపు ఒకసారి చూద్దాము వెహికల్ ఎలా ఉందో. చాలా సింపుల్ గా వేయచ్చు మిడిల్ స్టాండ్ కూడా. సో ఇప్పుడు మనం వెహికల్ ని లెఫ్ట్ సైడ్ నుంచి ఒకసారి చూస్తే ఇక్కడ వచ్చేసరికి రేర్ వీల్ కి సంబంధించిన డ్రైవ్ మెకానిజం ఉంటుంది. అంటే నార్మల్ వెహికల్స్ లో మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ లో హబ్ మోటార్స్ చూసాం. అంటే వెహికల్ యొక్క మోటార్ వచ్చేసరికి ఈ టైర్ మధ్యలోనే డిజైన్ చేసి ఉంటుంది. సీట్ కుషనింగ్ చూసుకుంటే చాలా సాఫ్ట్ గా ఉంది, చాలా ప్రీమియం గా అనిపిస్తుంది. కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. దాంతో పాటుగా పెద్ద సీట్ కాబట్టి కొంచెం పెద్ద పర్సనాలిటీస్ అయినా కూడా వెహికల్ లో ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించదు. ఇక్కడ మనకి గ్రాబ్ రైల్ కూడా ఉంది, కూర్చున్నప్పుడు మంచి సపోర్ట్ గా ఉంటుంది. వెహికల్ ని మీరు ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేయాలన్నా కూడా దీని హెల్ప్ తోటి మనం వెహికల్ ని ఈజీగా మూవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి పిలియన్ కి కావాల్సిన ఫుట్ రెస్ట్ ఇచ్చారు. ఇది కూడా చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. వేరే వాటిల్లో ఇక్కడ మనకి స్టీల్ కనిపిస్తాయి పైప్స్ తోటి, ఇక్కడ మాత్రం అల్యూమినియం కాస్టింగ్ తోటి ఇచ్చారు. ఇప్పుడు మనం వెహికల్ యొక్క హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకి హార్న్ స్విచ్ ఇచ్చారు. ఒకసారి హార్న్ ఆన్ చేస్తాను, హార్న్ కూడా బాగానే వస్తుంది. ఆ తర్వాత ఇది మనకి ఇండికేటర్స్ బటన్. తర్వాత మనకి హై బీమ్ లో బీమ్ ఇచ్చారు. ఛార్జింగ్ పోర్ట్ అంటే మన మొబైల్ కానీ ఏదైనా చిన్న చిన్న ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇక్కడ నుంచి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న బాటిల్ హోల్డర్ ఇచ్చారు. ఇక్కడ మన మొబైల్ కానీ పర్స్ కానీ ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 3 kgs కెపాసిటీ ఉన్న హుక్ ఇచ్చారు. ఏదైనా లేడీస్ అయితే బ్యాగ్ కానీ లేదు వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ ఇక్కడ క్యారీ చేసుకోవచ్చు. ఇక్కడ ఛార్జింగ్ పోర్టుకు సంబంధించిన లిడ్ ఇవన్నీ ఇక్కడ నీట్ గా ప్లేస్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ మనకి ఇంకొక బ్యాగ్ క్యారేజ్ చేసే హుక్ కూడా ఇచ్చారు. అంటే ఇక్కడ ఒకటి 2 ఇచ్చారు. ఒక్కొక్కటి వచ్చేసరికి 3 kgs కెపాసిటీ ఉంటుంది. డైలీ యూసేజ్ కి అయితే ఇది చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. వెహికల్ లో ఫ్రంట్ సైడ్ లెగ్ రూమ్ అంటే రైడ్ చేస్తున్నప్పుడు మన లెగ్ రూమ్ ఎలా ఉందో చూద్దాము. నార్మల్ గా ఇంతకుముందు మనం పాత వెహికల్స్ లో ఇక్కడ ఒక హంప్ వచ్చేది, అంటే మధ్యలో కొంచెం హైట్ గా అటువైపు ఇటువైపు డౌన్ గా వచ్చేది. కానీ ఇందులో మాత్రం ఇది మొత్తం ఫ్లాట్ గా ఇచ్చారు. ఇక్కడ ఒక మ్యాటీ ఫినిషింగ్ కూడా ఇచ్చారు. అంటే ఎంత రఫ్ యూజ్ అయినా కూడా దీనికి ఏమి ఇబ్బంది అవ్వదు. దాంతో పాటు ఇది ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఎక్కువసేపు రైడ్ చేసినా కూడా ఎక్కువసేపు రైడ్ చేసినా కూడా అంత స్ట్రెయిన్ అనిపించదు. వేరే ఈవీస్ లో ఇక్కడ బ్యాటరీ ప్యాక్ ఇచ్చుంటారు, కానీ ఈ యాక్సిస్ లో వచ్చేసరికి బ్యాటరీ ప్యాక్ ఇక్కడ లేదు. వాళ్ళు సేఫ్టీ కోసం బహుశా ఇక్కడ ప్లేస్ చేశారు. ఇప్పుడు ఈ వెహికల్ లో ఉన్న బూట్ స్పేస్ ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసరికి అంటే ఒక యాక్షన్ అంటే మామూలుగా కార్లలో బూట్ స్పేస్ ఎలానో టైల్ గేట్ ఎలా ఉంటుందో అలా ఉంది. 17 లీటర్స్ కెపాసిటీ ఉన్న బూట్ అన్నమాట. అంటే హెల్మెట్ పెట్టుకోవడానికి కానీ లేదు నార్మల్ గా డైలీ యూసేజ్ కి అంటే ఏదైనా వెజిటేబుల్స్ కానీ నార్మల్ గా ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు బ్యాగ్ కానీ స్టూడెంట్స్ కానీ డీసెంట్ గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి వెహికల్ యొక్క బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. అంటే నార్మల్ వెహికల్స్ లో మీరు అది లెగ్ రూమ్ దగ్గర కింద ఉంటుంది, కానీ ఇందులో ఇక్కడే డిజైన్ చేశారు కాబట్టి సేఫ్టీ పరంగా అది బెస్ట్ అనేది మేబీ సుజుకి ఒపీనియన్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ మనం వెహికల్ యొక్క చాసిస్ నెంబర్ ను కూడా ఇక్కడ చూడొచ్చు. ఇది వెహికల్ యొక్క మాన్యువల్ అయితే ఇక్కడ ఉంది.
ఇంకా ఫస్ట్ ఎయిడ్ కిట్, చిన్న టూల్ కిట్ ఇచ్చారు. ఇది వచ్చేసరికి వెహికల్కి ఏదైనా అంటే ఫ్యూచర్లో ఏదైనా అంటే నార్మల్గా ఇక్కడ సాఫ్ట్వేర్లో అప్డేట్ అవ్వని, లేదంటే ఇక్కడ నుంచి డిటెక్ట్ కానివి ఏదైనా ఇష్యూస్ ఉంటే అంటే ఇక్కడ నుంచి సిస్టమ్కి కనెక్ట్ చేసి వెహికల్లో ఉన్న ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇందులో ఉన్న బ్యాటరీ వచ్చేసరికి సుజుకి ఏమంటుందంటే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే 12 అవర్స్లో రెక్టిఫై చేస్తాము, లేదు కంప్లీట్గా బ్యాటరీ కానీ ప్రాబ్లం వచ్చిందంటే 24 అవర్స్లో ఓవరాల్గా బ్యాటరీని రీప్లేస్ చేస్తామంటుంది. చూద్దాం అది ఎంతవరకు రిలయబుల్ అనేది. ఇప్పుడు ఈ యాక్సిస్లో వచ్చేసరికి 4.2 ఇంచెస్ టీఎఫ్టీ డిస్ప్లే ఇచ్చారు. అంటే టీఎఫ్టీ అంటే ఇంతకుముందు మనం ట్రెడిషనల్ డిజిటల్ మీటర్స్ చూసాం, అది ఓన్లీ డ్యూయల్ కలర్లో ఉంటుంది. కానీ ఇది టీఎఫ్టీ అంటే ఏంటంటే మల్టీ కలర్లో వస్తుంది. మీరు నైట్ కానీ, లేదు మార్నింగ్ కానీ, లేదు డే టైంలో కానీ ఫుల్ కలర్, ఫుల్ విజిబుల్గా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి 2 మోడ్స్ ఉంటాయి. ఇందులో వచ్చేసరికి వెహికల్ దానికి అది ఆటోమేటిక్గా డే నైట్ మోడ్స్ని యాక్టివేట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు ఈవినింగ్ ఈ షూట్ చేస్తున్నాము, ఇప్పుడున్న వెదర్ కండిషన్స్కి, ఇప్పుడున్న లైట్కి ఇది డే మోడ్లో యాక్టివేట్ అయింది. ఇప్పుడు సపోజ్ దీని మీద లైట్ పడకపోతే ఎలా ఉంటుందో చూడండి. వెహికల్ దానికి అదే నైట్ మోడ్కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక సెన్సార్ ఇచ్చారు. ఈ సెన్సార్ ఎలా అవుతుందంటే వెహికల్ చీకట్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదు నైట్ అయినప్పుడు కానీ ఆటోమేటిక్గా అది నైట్ థీమ్లోకి మారిపోతుంది. డే అయినప్పుడు డే లైట్ని డిటెక్ట్ చేసి డే థీమ్లోకి మారిపోతుంది. ఈ స్కూటర్లో ఎంత బ్యాటరీ ఉంది, ఇంకా ఎంత రేంజ్ వెళ్ళొచ్చు, ఇప్పటి వరకు ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది, రైడింగ్ మోడ్స్, ఇంకా వెహికల్లో ఉన్న బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్, దీనికి స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. అంటే మనకు వస్తున్న ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మనకి 2 మాన్యువల్ బటన్స్ ఇచ్చారు. ఇందులో మనం బ్లూటూత్ పేరింగ్ చేయాలన్నా, లేదంటే ట్రిప్ ఏ ట్రిప్ బి మనం సెట్ చేసుకోవాలన్నా ఈ 2 బటన్స్ తోటి మనం వాటిని యాక్టివేట్ చేసుకోవచ్చు. నార్మల్గా మనందరిలో ఒక చిన్న డౌట్ ఏముంటుందంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి రీసేల్ వాల్యూ ఉంటుందా అని. కానీ సుజుకి ఏమంటుందంటే బైబ్యాక్ అనే ఒక కొత్త ఆప్షన్ ని తీసుకొని వచ్చింది. అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో, మీరు 3 ఇయర్స్ తర్వాత ఈ వెహికల్ ని 3 ఇయర్స్ వాడిన తర్వాత కూడా మీరు ఒకవేళ మళ్ళీ ఇంకొక సుజుకి వెహికల్ కి అప్డేట్ అవ్వాలనుకుంటే ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి 60% ప్రైజ్ ని మీకు నెక్స్ట్ వెహికల్ లో కాంపన్సేట్ చేస్తూ నెక్స్ట్ వెహికల్ ఇస్తుంది. ఇలాంటి మంచి ఫీచర్ వేరే ఏ బైక్ కానీ, ఎలాంటి ఆటోమొబైల్ కంపెనీ కానీ ఇంతవరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇవ్వలేదు. ఇది ఒక బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. కొత్తగా వచ్చిన ఈ యాక్సెస్ లో వచ్చేసరికి ఒక మంచి సేఫ్టీ ఫీచర్ కూడా ఇచ్చారు. అంటే ఎప్పుడైనా ఒకవేళ అంటే యూజువల్ గా స్కూటీలు కొంచెం పెద్దవాళ్ళు కానీ, లేదంటే స్టూడెంట్స్ కానీ, లేదంటే లేడీస్ కానీ వాడుతూ ఉంటారు కదా. ఒక్కొక్కసారి వెహికల్ ఇలా పడిపోయే సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంజన్ ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. అంటే నార్మల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వెహికల్ పడేటప్పుడు ఒకవేళ మనం యాక్సిలరేటర్ ఇస్తే మళ్ళీ వెహికల్ ముందుకెళ్తుంది, ఇంకా పెద్ద యాక్సిడెంట్లు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక ఈవీ వెహికల్స్ లోనే కాదు, పెట్రోల్ వెహికల్స్ లో కూడా చాలా సార్లు జరిగినాయి. కానీ ఈ యాక్సిస్ లో వచ్చేసరికి వెహికల్ కనుక 60% డౌన్ ఫాల్ అయిందంటే ఆటోమేటిక్ గా థ్రోటల్ కట్ ఆఫ్ అవుతుంది. ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం. ఇందులో వచ్చేసరికి మెయిన్ ఇంట్రెస్టింగ్ పార్ట్ బ్యాటరీ ప్యాక్. ఈ బ్యాటరీ ప్యాక్ వచ్చేసరికి 3 కిలోవాట్స్ అవర్ ఉన్న బ్యాటరీ అనమాట. కంపెనీ క్లైమ్ చేస్తున్న రేంజ్ వచ్చేసరికి 95 కిలోమీటర్స్ అంటున్నారు. అయితే నార్మల్ గా మనం ఈవీస్ లో చూస్తాము, రేంజ్ ఏదైతే ఉందో అంత రేంజ్ మనకి రాదు. కానీ మనం రైడ్ చేసినప్పుడు, నేను ఇప్పుడు రైడ్ చేసినప్పుడు రేంజ్ అయితే అంత త్వరగా డ్రాప్ అవ్వట్లేదు. ఎగ్జాక్ట్ గా ఇక్కడ మనకి ఎంత రేంజ్ అయితే ఉందో అప్రాక్సిమేట్లీ అంతే రేంజ్ వెళ్తుంది. కాబట్టి బ్యాటరీ డ్రైన్ అవటం అనేది చాలా తక్కువగా ఉంది. సుజుకి ఏమంటుందంటే వీళ్ళు ఇస్తున్న ఈ ఎల్ఎఫ్టీ బ్యాటరీస్ వచ్చేసరికి నార్మల్ బ్యాటరీస్ తో పోల్చుకుంటే 4 times హైలీ రిఫైన్డ్ బ్యాటరీస్ అంటున్నారు. కాబట్టి ఇలాంటి స్కూటర్ కి ఇది ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఓవరాల్ గా ఈ వెహికల్ ఎవరికి బాగా సెట్ అవుతుందో చూద్దాము. ఎవరైతే డైలీ ఒక 50 to 100 కిలోమీటర్స్ లోపు డైలీ రైడ్ చేయాలనుకుంటారు, లేదంటే పెట్రోల్ ఖర్చు డైలీ అంటే ఎక్కువ, ఇప్పుడు నార్మల్ గా స్కూటీస్ కి డైలీ ఒక 100-200 మీరు పెట్రోల్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అదే మళ్ళీ అందులో వచ్చేసరికి మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్, ఆయిల్ ఫిల్టర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. బట్ కానీ ఈవీస్ లో వచ్చేసరికి 3 కిలోవాట్ అంటే మీరు 1 కిలోవాట్ కి ఇంట్లో నుంచి మీరు ఈ వెహికల్ ని ఛార్జ్ చేసినప్పుడు 6 to 7 రూపీస్ పడుతుంది. అంటే ఈ వెహికల్ ని మీరు ఫుల్ ఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ ఒక 15 నుంచి 20 రూపీస్ మాత్రమే పడుతుంది. ఈ 15-20 రూపీస్ లో మీరు 90 to 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు. అది కూడా చాలా ఎఫర్ట్లెస్ గా, చాలా కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. దాంతో పాటుగా ఈవీస్ అనేది మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మీరు పెట్రోల్ వెహికల్లో రెగ్యులర్ గా మీరు ఆయిల్ చేంజ్ కానీ, ఎయిర్ ఫిల్టర్ చేంజెస్, కార్బొరేటర్ చేంజెస్,
ఒకవేళ గేర్ బైక్స్ అయితే గేర్స్ ఫెయిల్ అవటం, లేదంటే చైన్స్ పాకెట్స్ ఫెయిల్ అవటం, ఇలాంటి చాలా ఇష్యూస్ ఉంటాయి. ఈవీస్ లో అలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు, చాలా సింపుల్ మెకానిజం ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బైక్ రైడ్ చేద్దాము. నేను ఇప్పుడు ఈ బైక్ ని ఎకోలో రైడ్ చేస్తున్నాను, చూద్దాం రెస్పాన్స్ ఎలా ఉందనేది. మోటార్ రెస్పాన్స్ ఎకోలో ఉంది ఇప్పుడు బైక్. కొంచెం ఒకసారి స్పీడ్ వెళ్దాం. ఇప్పుడు ఎకోలో ఉన్నాము, ఎకో షిఫ్ట్ చేస్తున్నాను. రైడ్ ఏలో మనం 50 45 చాలా ఫాస్ట్ గా ఉంది రెస్పాన్స్. మనం నార్మల్ గేర్స్ బైక్స్ కానీ ఎలా ముందుకి ఇలా పుల్ చేస్తున్నాయో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మనం ఎకో టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు సెకండ్ రైడ్ మోడ్ అంటే రైడ్ ఏ, దీని తర్వాత రైడ్ బి కూడా మనం టెస్ట్ చేద్దాము. అంటే నార్మల్ వెహికల్స్ లో ఎకో, నార్మల్, స్పోర్ట్స్ అని ఉంటుంది. ఇందులో ఎకో మనం టెస్ట్ చేసాము, అంటే నార్మల్ మోడ్, అంటే దాన్ని రైడ్ ఏ అంటారు. రైడ్ ఏ అని ఇప్పుడు టెస్ట్ చేద్దాము, రైడ్ ఏలో టాప్ స్పీడ్ ఎంత వెళ్తుందని. చూడొచ్చు యాక్సిలరేషన్ చాలా క్విక్ గా ఉంది. నంబర్ చూడండి ఎలా జంప్ అవుతున్నాయో. 50, 53, 54, 55, 57, 60, 60, 61, 63, 65, 66, ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. నాకు ముందంటే క్లియరెన్స్ లేదు, దాదాపు మనకి 70 కిలోమీటర్స్ వరకు స్పీడ్ వెళ్తుంది, అంటే రైడ్ ఏలో. ఇప్పుడు ఫైనల్ గా స్పోర్ట్స్ మోడ్ ట్రై చేద్దాము. వెహికల్ యాక్సిలరేషన్ ఎంత క్విక్ గా ఉందో చూద్దాము. స్పోర్ట్స్ మోడ్, ఒక్క నిమిషం. ఓకే, రైడ్ బి అంటే స్పోర్ట్స్ మోడ్. ఓ మై గాడ్, 25, 27, 30, 37, 41, 43, 45, 47, 50, 55, 60, 63, 65. మై గాడ్, నాకు ఇక్కడ క్లియరెన్స్ లేదు. ఐఎమ్ సారీ. హైవేలో ఇంకొకసారి ట్రై చేసే ప్రయత్నం చేద్దాము. సో ఈ వెహికల్ టాప్ స్పీడ్ కూడా నేను మీకు హైవేలో చూపిస్తాను. యాక్సిలరేషన్ అయితే సూపర్ క్విక్ గా ఉంది. బ్యాటరీ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు, అంటే రేంజ్ కానీ, డిస్టెన్స్ టు ఎంటీ కానీ, ఆ ట్రిప్ డిస్టెన్స్ కానీ, ఇవన్నీ ఇక్కడ మనకి క్లియర్ గా TFT డిస్ప్లేలో ఉంది. ఈ యాక్సిస్ లో ఉన్న ఒక స్పెషల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వెహికల్ ఒక స్మార్ట్ కీ. అంటే నార్మల్ గా మనం ఎప్పుడైనా షాపింగ్ మాల్స్ కానీ, లేదంటే పార్కింగ్ ఏరియాలో మనం వెహికల్ ని పార్క్ చేసినప్పుడు మన వెహికల్ ఎక్కడుందా అని మనం ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. అయితే ఈ స్మార్ట్ కీలో ఉన్న ఈ బటన్ ని కానీ మనం ప్రెస్ చేయగలిగితే, ఇక్కడ చూడండి, ఈ బటన్ ని మనం ప్రెస్ చేస్తే మన వెహికల్ ఎక్కడుందో అదే మనకు ఐడెంటిటీ ఇస్తుంది. దాని పార్కింగ్ లైట్, ఇండికేటర్స్ అన్ని ఒకసారి బ్లింక్ అవుతాయి. కాబట్టి మనం ఈజీగా మన వెహికల్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అంటే పెట్రోల్ ఖర్చు నుంచి కొంచెం మనం బయటపడాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అయితే సుజుకి అంటేనే ఫస్ట్ నుంచి మనకు తెలుసు మంచి బిల్డ్ క్వాలిటీ ఇస్తుంది. ఈ స్కూటర్ లో మనం చూస్తే మంచి మెటల్ బాడీ, స్ట్రాంగ్ ఫ్రేమ్, మంచి ఫినిషింగ్ ఉంది. అంటే మనం 5-6 సంవత్సరాలైనా ఈ స్కూటర్ ని ఈజీగా వాడచ్చు. అయితే ఇందులో ఉన్న బ్యాటరీ వచ్చేసరికి 4 times సేఫ్ అంటున్నారు. అంటే వేరే బ్యాటరీస్ తో కంపేర్ చేస్తే ఇది 4 times అడ్వాన్స్డ్ అండ్ రిఫైన్డ్ అంటున్నారు. ఇందులో హీట్ ప్రొటెక్షన్ గానీ, వాటర్ ప్రొటెక్షన్ గానీ బాగా మెయింటైన్ చేశారు. అంటే వెహికల్ ఒక్కొక్కసారి వర్షంలో తడిచినా కూడా ఎలాంటి టెన్షన్ పడాల్సిన పర్లేదు. ఇంకా ఈ వెహికల్ యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే రైడ్ ఏ, రైడ్ బి లో వచ్చేసరికి టాప్ స్పీడ్ నేనైతే 78 కిలోమీటర్స్ వరకు వెళ్ళాను. అంటే మనం డైలీ యూసేజ్ కి, అంటే ఆఫీస్ కి వెళ్ళాలన్నా, కాలేజ్ కి వెళ్ళాలన్నా, మార్కెట్ కి వెళ్ళాలన్నా, లేదు స్కూల్ కి వెళ్ళాలన్నా, సిటీలో తిరగటానికి కానీ ఇది సరిపోతుంది. ఎకో మోడ్ లో కొంచెం స్పీడ్ తక్కువ అనిపిస్తుంది, అయితే రేంజ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. దీంతో పాటుగా సీట్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఉమెన్స్ గానీ, గర్ల్స్ గానీ, ఎల్డర్స్ కి అందరికి కంఫర్టబుల్ గా ఉంటుంది. ఇంకా ఛార్జింగ్ టైం చూసుకుంటే మనం ఇంట్లో కనుక ఛార్జ్ చేస్తే 80% అవడానికి 4 hours 30 minutes పడుతుంది. 100% ఛార్జ్ అవడానికి 6 hours 30 minutes వరకు పడుతుంది. అయితే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది.
ఫాస్ట్ ఛార్జింగ్ లో మనం కనెక్ట్ చేస్తే 80% అవడానికి 1 hour 10 minutes పడుతుంది. 100% అవడానికి 2 hours 10 minutes వరకు అప్రాక్సిమేట్లీ పడుతుంది. కాబట్టి పెట్రోల్ బంక్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంజిన్ ఆయిల్ గానీ, క్లచ్ గానీ, కార్బొరేటర్స్, గేర్స్ ఏమి ఉండవు కాబట్టి సర్వీస్ కాస్ట్ కూడా తక్కువ. అయితే ఇప్పుడు ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ నెల్లూరు ప్రైస్ చూసుకుంటే 1,91,000 వరకు ఉంటుంది. ఈ ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించవచ్చు, కానీ ఇందులో బిల్డ్ క్వాలిటీ కానీ, సేఫ్ బ్యాటరీ ప్యాక్ కానీ, ప్రీమియం ఫీచర్స్ ఇవన్నీ మనం కన్సిడర్ చేస్తే వాల్యూ ఫర్ మనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లానే అనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో సుజుకి బైబ్యాక్ ఆప్షన్ ని కూడా ఇచ్చింది. సర్వీస్ నెట్వర్క్ కూడా సుజుకిది మనకి తెలుసు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. స్పేర్ పార్ట్స్ కానీ, సపోర్ట్స్ కానీ డీసెంట్ గా ఉంటుంది. ఈ స్కూటర్ ని మీరు టెస్ట్ రైడ్ చేయాలన్నా, ఇంకా డీటెయిల్స్ కావాలన్నా మీరు కనుక నెల్లూరులో ఉంటే నెల్లూరులో ఉన్న కరెంట్ ఆఫీస్ సెంటర్ లేదంటే మినీ బైపాస్ సెంటర్ లో ఉన్న అభి సుజుకి షోరూమ్స్ లో ట్రై చేయొచ్చు. చూసారు కదండి, ఈ రోజు మనం సుజుకి ఈ యాక్సిస్ గురించి చేసిన డీటెయిల్ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.